విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. నమస్కారం. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం సత్యానిదే. అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో తేలాలి, నిజానిజాల నిగ్గు తేలాలి. అలా సత్యాన్ని గెలిపించే మా ప్రయత్నమే సత్యమేవ జయతే. 18 ప్రాంతాలు, 44 ఎకరాలు, 166 కూల్చివేత. హైదరాబాద్లో హైడ్రా ఒక సంచలనంగా మారింది. FTL బఫర్ జోన్. ఈ పేర్లు వింటే ఇప్పుడు ఆక్రమణదారుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణాన విరుచుకు పడతాయో, కట్టడాలను నేలమట్టం చేస్తాయోనన్న భయం వెంటాడుతోంది. హైడ్రా కబ్జాదారులందరినీ ఒకే ఘాటన కడుతోందా? ప్రత్యర్థులను ఎంచుకుని మరీ విరుచుకు పడుతోందా? ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరిగినవేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అధికార పార్టీ నాయకుల ఆక్రమణలు, అక్రమ కట్టడాలు కనిపించడం లేదా అంటూ నిలదీస్తోంది. కానీ హైడ్రాకు తరతమ భేదాలు లేవని ప్రభుత్వం అంటోంది. ఒకనాడు గొలుసుకట్టు చెరువులతో, వాటి నిండా నీళ్లతో కలకలలాడిన తెలంగాణ ఇప్పుడు ఆక్రమణలకు అడ్డాగా మారిపోయింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి జలాశయాల పరిధిలో ఎన్ని చట్టాలున్నా, ఎన్ని జీవోలున్నా ఉల్లంఘనలు మాత్రం యథేచ్ఛగా జరిగిపోయాయి. వీటికి అడ్డుకట్ట పడాలంటే హైడ్రా చెలరేగిపోవాల్సిందే. ఇది ప్రభుత్వం మాట. ఇంతకీ హైడ్రాకు చట్టబద్ధత ఉందా? ఆక్రమణ అని తేలితే ఎవరి ఇంటినైనా కూల్చేసే అధికారం ఉందా? కూల్చివేతలే ఆక్రమణలకు సరైన పరిష్కారమా? అధికారుల అవినీతితో పేరుకుపోయిన ఆక్రమణలు హైడ్రాతో తొలగిపోతాయా? సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నిర్మాణాలు కూల్చేసే హైడ్రా అపార్ట్మెంట్లు, కాలనీలు, బస్తీల్లోకి ప్రవేశిస్తే పరిస్థితి ఏంటి? అసలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులెన్ని? అందులో ప్రధానమైన చెరువులు ఎన్ని? ప్రస్తుతం వాటి మనుగడ ఏంటి? ఈ భూమి మీద మనం టెనెంట్స్ మాత్రమే. నెక్స్ట్ జనరేషన్ కు ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేయాలి. అలా కాదని ప్రకృతితో ఆడుకుంటే మరో ఉత్తరాఖండ్, ఇంకో వయనాడ్ల పరిస్థితి మారుతుంది. పదే పదే అలాంటి ఘటనలు జరుగుతున్నా మనలో మార్పు రావడం లేదు. మన అత్యాశ నగరాల్లో కొన్ని వందలు, వేల సంఖ్యలో చెరువులు, కుంటలు, నాలాలను మాయం చేసింది. కాంక్రీట్ జంగిల్స్ గా మార్చేసింది. హైదరాబాద్ నే తీసుకుంటే జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా 920 చెరువులు ఉంటే 500 చెరువుల్లో అక్రమ కట్టడాలు వెలిశాయి. రియల్ భూమ్ మొదలైనప్పటి నుంచి నగరంలోని చెరువులు, నీటి కుంటలు, నాలాలు మాయమవుతూనే ఉన్నాయి. చినుకు పడితే నగరం నీట మునగడానికి ఇదే ప్రధాన కారణం. గడిచిన 4.5 దశాబ్దాల కాలంలో నగరంలోని వందల చెరువులు మాయమయ్యాయి. అందులో ప్రధానంగా ఓ 10 చెరువుల పరిస్థితి అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది ఓసారి చూద్దాం. 1. హుస్సేన్ సాగర్. ఒకప్పుడు హుస్సేన్ సాగర్ విస్తీర్ణం అంటే 1979లో 5.97 చదరపు కిలోమీటర్లు ఉండేది. ప్రస్తుతం దాని విస్తీర్ణం 4.71 చదరపు కిలోమీటర్లకు తగ్గిపోయింది. అంటే 44 ఏళ్లలో 1.25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఆక్రమణలకు గురయింది. ఈ లెక్కన మొత్తం విస్తీర్ణంలో 66% కబ్జాలకు గురయింది. 2. తుమ్మలకుంట చెరువు. తుమ్మలకుంట చెరువు మొత్తం విస్తీర్ణం 0.409 చదరపు కిలోమీటర్లు. కబ్జాల తర్వాత దాని విస్తీర్ణం 0.0 చదరపు కిలోమీటర్లు. అంటే అక్కడ చెరువే మాయమైంది. 0.409 చదరపు కిలోమీటర్లు కబ్జాకు గురయింది. ఈ లెక్కన మొత్తం విస్తీర్ణంలో 100% ఆక్రమణలు జరిగాయి. 3. నల్ల చెరువు. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 0.832 చదరపు కిలోమీటర్లు. కబ్జాల తరువాత దాని విస్తీర్ణం 0.208 చదరపు కిలోమీటర్లు. చెరువు మొత్తం విస్తీర్ణంలో 90% అంటే 0.624 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురయింది. 4. కొంపల్లి లేక్ 1. ఒకప్పుడు కొంపల్లి చెరువు మొత్తం విస్తీర్ణం 0.241 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతం దాని విస్తీర్ణం 0.029 చదరపు కిలోమీటర్లు. చెరువు మొత్తం విస్తీర్ణంలో 88% అంటే 0.212 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురయింది. 5. మంత్రాల చెరువు. మంత్రాల చెరువు మొత్తం విస్తీర్ణం 0.495 చదరపు కిలోమీటర్లు. కబ్జాల తరువాత దాని విస్తీర్ణం 0.117 చదరపు కిలోమీటర్లు. చెరువు మొత్తం విస్తీర్ణంలో 76% అంటే 0.378 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురయింది. 6. సఫిల్గూడ చెరువు. సఫిల్గూడ చెరువు మొత్తం విస్తీర్ణం 0.309 చదరపు కిలోమీటర్లు.
కబ్జాల తరువాత దాని విస్తీర్ణం 0.106 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. అంటే 0.203 చదరపు కిలోమీటర్లు కబ్జాకు గురయింది. ఈ లెక్కన మొత్తం విస్తీర్ణంలో 66% ఆక్రమణలు జరిగాయి. 7. సరూర్ నగర్ చెరువు. సరూర్ నగర్ చెరువు మొత్తం విస్తీర్ణం 0.808 చదరపు కిలోమీటర్లు. కబ్జాల తరువాత దాని విస్తీర్ణం 0.356 చదరపు కిలోమీటర్లు. చెరువు మొత్తం విస్తీర్ణంలో 56% అంటే 0.452 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురయింది. 8. ఫాక్స్ సాగర్ చెరువు. ఫాక్స్ సాగర్ చెరువు మొత్తం విస్తీర్ణం 1.992 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతం దాని విస్తీర్ణం 1.544 చదరపు కిలోమీటర్లు. చెరువు మొత్తం విస్తీర్ణంలో 22% అంటే 0.448 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురయింది. రామకృష్ణాపురం చెరువు మొత్తం విస్తీర్ణం 0.764 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతం దాని విస్తీర్ణం 0.22 చదరపు కిలోమీటర్లు. చెరువు మొత్తం విస్తీర్ణంలో 71% అంటే 0.544 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురయింది. రామాంతపూర్ చెరువు. రామాంతపూర్ చెరువు మొత్తం విస్తీర్ణం 0.129 చదరపు కిలోమీటర్లు. కబ్జాల తరువాత దాని విస్తీర్ణం 0.063 చదరపు కిలోమీటర్లు. చెరువు మొత్తం విస్తీర్ణంలో 51% అంటే 0.066 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గురయింది. అలా కొన్ని చెరువులు పూర్తిగా మాయమైతే మరికొన్ని 50% నుంచి 90% వరకు కబ్జాలకు గురయ్యాయి. ఇలా మాయమవుతున్న చెరువులకు పునర్వైభవం తెచ్చేందుకే హైడ్రా పురుడు పోసుకుంది. హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలపై వెలిసిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపి తిరిగి ఆ చెరువులు, కుంటలు, నాలాలకు పునర్వైభవం తీసుకురావడమే హైడ్రా ప్రధాన ఉద్దేశం. ఇప్పటి వరకు నగరంలోని 18 చోట్ల 43 ఎకరాల్లో నిర్మించిన 166 అక్రమ నిర్మాణాలను హైడ్రా బుల్డోజర్లు నేలమట్టం చేశాయి. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా పేరు రీసౌండ్లో వినిపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే కబ్జాదారుల గుండెల్లో హైడ్రా బుల్డోజర్లు పరుగులు పెడుతున్నాయి. ఇదంతా కాయిన్ కు ఓవైపు మాత్రమే. కేవలం రాజకీయ, వ్యక్తిగత కక్షలతో సక్రమ నిర్మాణాలకు అక్రమం అనే ముద్ర వేసి హైడ్రా బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారనే వాదన విపక్షాల నుంచి బలంగా వినిపిస్తోంది. రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇది కాయిన్ కు మరోవైపు. ఈ నేపథ్యంలో హైడ్రా పారదర్శకతపై చాలానే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హిమాయత్ సాగర్, గండిపేట జంట జలాశయాల పరిధిలో ఎన్ని జీవోలున్నా, ఎన్ని చట్టాలున్నా ఆక్రమణలు జరిగిపోయాయి, అక్రమ కట్టడాలు వెలిశాయి. మరి వీటి విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? హైడ్రా ఆవశ్యకత ఉందా లేదా? హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన చెరువులన్నీ ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి? వీటిపైన, ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? హైడ్రా ఆవశ్యకత ఉందా లేదా అన్న ప్రశ్న తెలియనప్పుడు ఖచ్చితంగా ఉంది అనే సమాధానమే వినిపిస్తుంది. కానీ ప్రత్యర్థుల వైపు మాత్రమే ఇది దూసుకుపోతోందన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి హైడ్రా ఆవశ్యకత ఏంటి? అలాగే అది కేవలం ప్రత్యర్థుల వైపు మాత్రమే చూస్తోందా? వీటికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం ఇవాల్టి సత్యమేవ జయతే కార్యక్రమంలో పాల్గొంటున్నారు నరసింహారెడ్డి గారు, ప్రముఖ పర్యావరణవేత్త, ఇక అలాగే శ్రవణ్ కుమార్ గారు, బీజేపీ కార్పొరేటర్, రాజశేఖర్ గారు, కాంగ్రెస్ కార్పొరేటర్, సోమా భరత్ కుమార్ గారు, బీఆర్ఎస్ న్యాయవాది. అలాగే మనతో పాటు కొంతమంది యువకులు కూడా జాయిన్ అయ్యారు. అసలు హైడ్రా ఆవశ్యకత ఏంటి? నిజంగానే హైడ్రా ఆవశ్యకత ఉందా లేదా? అదే సమయంలో హైడ్రాపై వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం వెతకాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ప్రశ్నలుంటే వీటిపైన ప్రశ్నించవచ్చు, అక్కడ కూర్చున్న వారు సమాధానం చెబుతారు, లేదా మీ అభిప్రాయాలను మీరు నిశ్చింతగా వెల్లడించవచ్చు. ఓకే, ఇదే సమయంలో సత్యాన్ని శోధించే మన ప్రయత్నంలో భాగంగా మీరంతా సిద్ధంగా ఉంటే ఒక్కసారి నాతో పాటు చెప్పండి, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. నరసింహారెడ్డి గారు, ఈరోజు హైడ్రా ఈ పేరు వింటే ఆక్రమణదారుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెడుతున్నాయి. ఒకప్పుడు ఏదన్నా అంటే భయంతో రైళ్లు పరిగెట్టేవి అన్నారు, ఇప్పుడు బుల్డోజర్లు కనిపిస్తున్నాయి అందరికీ. నిజానికి హైడ్రా ఆవశ్యకత ఉందా అంటే ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ దానిపై వస్తున్నటువంటి ఆరోపణలకు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హైడ్రా ఆవశ్యకత ఏంటి? దానిపైన ఆరోపణలకు కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్? గత 30 ఏళ్ళుగా చూస్తున్నాము హైదరాబాద్లో చెరువులు కానీ ప్రభుత్వ ఆస్తులు
ఆక్రమణకు గురవుతున్నాయి. బిల్డింగ్లు, మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్లు వస్తున్నాయి. మేము 35 ఏళ్ళ నుంచి వీటిని ఆపండి, చెరువులను కాపాడండి అని ప్రయత్నాలు చేస్తున్నాం. చాలామంది సేవ్ అవర్ లేక్స్ అని అనేక పౌర స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎక్కడా ప్రభుత్వ స్పందన లేదు. ఈ నేపథ్యంలో హైడ్రా ఏర్పాటైంది. హైడ్రా యాక్షన్ కూడా మొదలుపెట్టింది. ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి, ఇది ఆయనకి రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంది కాబట్టి మనము ఇక్కడ కూల్చివేతల నుంచి మొదలు పెడితేనే ఒకటి భయం ఏర్పడుతుంది, ముందు దురాక్రమణలు జరగవు, ఆగుతాయి. రెండోది వీళ్ళని ఎదుర్కోవాలంటే ఈ విధంగానే ఎదుర్కోవాలనేది ఆయన వ్యూహం. సోమభారతి గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ అని ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి చెరువుల పునరుద్ధరణ, ఒకనాటి గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, కాకతీయుల నాడు వాళ్ళు తవ్వించినటువంటి చెరువులు ఈరోజు కబ్జాలకు గురైపోయాయి, అన్నీ పూడిక తీయాలి, మళ్ళీ ఆ చెరువులు కళకళలాడాలి, ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకుని నీతి ఆయోగ్ కూడా ప్రశంసించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అలాంటి బీఆర్ఎస్ ఈరోజు హైడ్రా లాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తే దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఈ అక్రమ నిర్మాణాలు కూల్చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మన చెరువుల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? బీఆర్ఎస్ హైడ్రాని వ్యతిరేకించలేదు. ఓకే, బీఆర్ఎస్ ఏమంటుందంటే అసలు ముందుగా అలా చెరువులు కాపాడేదానికి సంబంధించి 2014లోనే హైకోర్టులో ఒక వాద్యం ఉండే, దానికి సంబంధించి మొత్తము హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన చెరువులన్నిటికీ హెచ్ఎండిఏ కేర్ తీసుకున్నది. హైదరాబాద్ మినహాయించిన ప్రాంతంలో ఉన్న చెరువులన్నిటి రక్షణ కోసం హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆ ఆర్డర్ని ఇమీడియట్గా ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసేదానికోసము మొత్తము గ్రామీణ ప్రాంతంలో, తర్వాత సబర్బన్ ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులకి సర్వే చేయడము, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫిక్స్ చేసింది. ఓకే, బీఆర్ఎస్ చెరువుల పరిరక్షణ అనేది తర్వాత మీరు చెప్పిన మిషన్ కాకతీయ ప్రోగ్రాం తీసుకోవడము, చెరువులను పూడికలు తీయడము, ఆ చెరువులు అన్నిటి కూడా సజీవంగా చేయడము. హైడ్రా ఏం చేయమన్నట్టు అంటే ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినారు, హైడ్రాకి మీరు పవర్స్ ఇచ్చినారా, ఓకే, ఇస్తే ఎలాంటి పవర్స్ ఇచ్చినారు, తరువాత అన్నిటికన్నా ముఖ్యంగా అండి ఇప్పుడు మీరు హైడ్రాని 19 జూలై 2024లో హైడ్రాని కాన్స్టిట్యూట్ చేసినారు. ఒక దానికి పైన ఇంకొక హై లెవెల్ గవర్నింగ్ బాడీని పెట్టినారు. ముఖ్యమంత్రి గారు 5 మంత్రులు, 6 మంత్రులు దాంట్లో మెంబర్స్, తర్వాత డీజీపీ, చీఫ్ సెక్రటరీ, జిహెచ్ఎంసీ కమిషనర్, మేయర్, వీళ్ళందరూ కూడా దాంట్లో మెంబర్స్. అయితే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అయితే జరగాలి కదండి. ఇప్పుడు ఏ చెరువు ఎంతెంత ఇదైంది అనేది ఒక సర్వే జరగాల. ఆ సర్వే ప్రకారము అందులో ఎంక్రోచ్ అయిన దాంట్లో వచ్చిన బిల్డింగ్స్ ఏంది చూసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ వివరణ తీసుకొని స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేయాలి. పాస్ చేసి చర్య చేపట్టాలి. ఎందుకోసం ఈ ప్రాసెస్ అంతా పెట్టింది? ఇది బీఆర్ఎస్ పెట్టిందో కాంగ్రెస్ పెట్టింది కాదండి, ఇది రాజ్యాంగం పెట్టింది. కోర్టులు వీటిని నిర్వచించి వీటికి అనేక రకాల గైడ్ లైన్స్ని ఇచ్చింది. మీరు ఐడెంటిఫికేషన్ చేయకుండానే తీసుకొని పోయి కనీసము ఉన్న సామాను తీసుకొని పోయేదానికోసం కూడా అవకాశం ఇవ్వకుండా ఈ రకంగా మీరు హార్ష్గా చేయకూడదండి. దాని చుట్టుపక్కల ఎంక్రోచ్మెంట్స్ ఏ ఉన్నాయని లిస్ట్ కూడా ఏది రిలీజ్ చేయకుండానే వెళ్ళిపోయిందా, డైరెక్ట్ వెళ్ళిపోతుందా? అంతే కదండి. లిస్ట్ ఎక్కడ ఉంది? లిస్ట్ పబ్లిక్ ఇవ్వాలి కదా, ఇవ్వాలి. తర్వాత పబ్లిక్ చెప్పాలి కదా. మీకు పర్మిషన్ లేకపోతే మాత్రం, పర్మిషన్ లేకుండా మీ సొంత భూమి అయినా కానీ అది బఫర్ జోన్లో ఉంటే మీరు కట్టకూడదు, మీరు కట్టినారు కాబట్టి కూలగొట్టబడుతుంది అనేది ఒక నోటీస్ ఇవ్వాలి కదా. పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. కానీ ఒక ఐడెంటిఫికేషన్ లేకుండా, తర్వాత డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేకుండా మీరు చేయకూడదు. ఇంకొకటి, ఈ పాలసీ ఎప్పుడు కూడా నాన్ డిస్క్రిమినేటివ్గా ఉండాలండి. ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతంలో చాలామంది పేదలండి, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీరు తీసేస్తారని అంటారు, తీసేయండి. మరి మీరు వాళ్ళు ఉట్టిగానే మీరంతా నిద్రపోతున్నప్పుడు చేయలేదు కదా, అది మీరు అలో చేసినారు. అలో చేసిన ప్రభుత్వాలు అలో చేసినాయి అంటే రాజకీయ పార్టీలు ఎంకరేజ్ చేసినాయి, ప్రభుత్వాలు అలో చేసినాయి. పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే విధి విధానాలు కావాలి. విధి విధానాలు లేవు. నిన్న హైకోర్టు కూడా ఏమన్నది, ఓకే విధి విధానాలు లేవు కాబట్టి ఎంఆర్ఓ ఇచ్చిన నోటీసు 7 రోజుల నోటీస్ ఉన్నది, ఆ నోటీసు లోపల మీరు వివరణ ఇవ్వండి, మీ వస్తువులు ఏమైనా ఉంటే ఖాళీ చేసుకోండి అని చెప్పి. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఆపర్చునిటీ నీడ్స్ టు బి గివెన్ టు ఎవ్రీ person whose property is going to be destroyed.
రాజశేఖర్ గారు, సార్ హైడ్రా ఈరోజు ఆవశ్యకత ఉందా, ఎవరిని అడిగినా ఉంది అని చెప్తారు. కానీ ఉంది అని చెప్పిన వాళ్ళే దానిపైన ఆరోపణలు వస్తున్నాయి కదా అంటే అవునని కూడా అంటున్నారు. ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. అసలు ఏంటి హైడ్రా? ఒక్కసారిగా ఎందుకు ఇంత సంచలనంగా మారింది? ఒకవైపే కదులుతోంది బుల్డోజర్లన్నీ కూడా. ఇదే సినిమా డైలాగ్ ఉంటుంది, ఒకవైపే చూడండి, అట్లా ఒకవైపు మాత్రమే పోతున్నట్టు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటారు. మన హైడ్రా దేనికోసము రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిరండి మన హైడ్రా అని అంటే, సింపుల్గా మన మంచినీళ్ళల్లో మనం ఉండాలి, కాలుష్యరహితమైన లేక్స్ ఉండాలి, ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ అయినా అవన్నీ క్లియర్ చేయాలి, రిఫ్రెష్ కావాలి ఈ హైడ్రా తోటని మన హైడ్రాని తెచ్చినాం మనం. ఒక ఏజెన్సీ, హైడ్రా ఇస్ నథింగ్ బట్టే అన్ని సమూహంగా రెవెన్యూ వాళ్ళు వీళ్ళు అందరితో కోఆర్డినేషన్ చేసుకోవడానికి బిల్కుల్ ఎంక్రోచ్మెంట్స్ అనుకోండి, ఏవన్నీ అనుకోండి, అవన్నిటినీ క్లియర్ చేయడానికి పుట్టిన ఒక ఏజెన్సీ. హైడ్రా ఇస్ నథింగ్ బట్ దట్ ఏజెన్సీ. ఇప్పుడు సార్ మాట్లాడినట్టు డిస్క్రిమినేషన్, నథింగ్ ఇస్ డిస్క్రిమినేషన్ అండి. దాని చట్టపద్ధతి చెప్పండి. ఇప్పుడు ఒకటి క్లియర్గా అండి, ఇప్పుడు ఏమంటున్నాం మేము, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి, ఎక్కడైతే లేక్స్లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయి, లేక్స్ వల్ల ఎక్కడైతే నాలాల వల్ల లోపలికి నీళ్ళు రాలేకపోయినాయి, నాలాల ఎంక్రోచ్మెంట్స్ అనుకోండి, లేక్ ఎంక్రోచ్మెంట్స్ అనుకోండి, ఎక్కడైతే మనకు ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడ్డాయో అక్కడనే కదా మనం హైడ్రా ఎంట్రై చేస్తుంది. మామూలుగా ఏమనడానికి ఇండిపెండెంట్ అసెట్స్ మీద దాని మీద దీని పోవడానికి లేదు కదండి. ఇట్స్ వెరీ క్లియర్. మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ హైడ్రా మన అంటే మంచి లేక్స్ కోసం, ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ కోసమే మనం చేస్తున్నాం దీని అన్నిటిని కూడా. సో ఈ క్రమంలో డిస్క్రిమినేషన్ ఫ్యాక్టర్ అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే నరసింహారెడ్డి గారు అన్నారు డిస్క్రిమినేషన్ ఆలోచించాల్సిన పని లేదని అంటున్నారు. మీరు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులకు సంబంధించి వెంటనే నోటీసులు ఇచ్చి రేపు ఎల్లుండో కూల్చేస్తామంటారు. అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజీ విషయంలో మాత్రం టైం తీసుకుంటాం, విద్యార్థులు ఉన్నారు అని అంటారు. పల్లం రాజు గారిది ఏం నోటీస్ ఇచ్చి కూలగొట్టినామండి? ఆయన మా డిఫెన్స్ మినిస్టర్, సిడబ్ల్యూసీ మెంబరు. ఒకవేళ డిస్క్రిమినేషన్ ఒక పదమే అది మీకు ముందు అడ్డం వస్తుంటే నాగేందర్ గారికి ఏం నోటీస్ ఇచ్చాను, కేసు పెట్టినామండి ఆయన పైన. ఏం కూల్చారు? పల్లం రాజు గారి గెస్ట్ హౌస్ కూల్చినాం కదండి. గెస్ట్ హౌస్ మొత్తం కూల్చేసారు. నేలమట్టం చేసామండి, నేలమట్టం చేసాం. నాగేందర్ గారు రోడ్ అడ్డుకోనికి పోతే ఆయన మీద కూడా కేసు పెట్టారు కదా. హైదరాబాద్లోనే కదా, అది ఎక్కడో జరిగింది కదా, నడి హైదరాబాద్లో జరిగింది కదా. ఏం ఎగ్జాంపుల్ సెటప్ చేయమంటారు మమ్మల్ని? ఏ బ్రదర్స్ని వదిలిపెట్టమండి. అది అసద్ బ్రదర్స్ ఉండని, మల్లారెడ్డి బ్రదర్స్ ఉండని, రేపు మా బ్రదర్స్ కూడా ఉండని. జంట జలాశయాల పరిధిలోనే తీసుకుందాం. మీ దగ్గర లిస్ట్ ఉందా? ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి, ఎన్ని బిల్డింగులు ఈ రకంగా ఈ బఫర్ జోను ఎఫ్టీఎల్ని అతిక్రమించి నిర్మాణాలు జరిపాయి? ఒక లిస్ట్ ఏమైనా రిలీజ్ చేశారా? ప్రజల ముందు ఉంచారా? తొందరలోనే ప్రజలకు ఆ లిస్ట్ ఇస్తారు. ఎవరు ఆక్రమణలకు పాల్పడ్డారు, ఎవరు ఈ చట్టాలను జీవోలను ఉల్లంఘించారని ఫస్ట్ నేను తెలుసు. 100% లిస్ట్ ఉందండి. లిస్ట్ పబ్లిక్ డొమైన్ లో ఉంది. అది పబ్లిక్ డొమైన్ లోకి రాలేకపోయిండొచ్చు, ఇంకా వస్తుంది. ఎక్కువ టైం మేము తీసుకోదు. అది కూడా ఏ విధంగా అయితే మేము కొట్టే లిస్టు పెడుతున్నామో కొట్టాల్సిన లిస్టు కూడా పెడతాం. హైడ్రా ఈ హైదరాబాద్ పరిధిలో లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా అనుకుందాం వెళ్ళి అక్రమ కట్టడాలన్నీ కూడా ఎంక్రోచ్మెంట్లు ఉన్నవన్నీ కూడా కూల్చేస్తుందని అయితే నేనైతే లేదండి. ఒకటైతే నేను చెప్తా, మా ఒక్క ఎల్బీ నగర్ ప్రాంతం మీద చూసుకుంటే, ఒక్క మా చుట్టూ నా ఒక్క డివిజన్లో చూసుకుంటే 900 ఉన్నాయండి. 970 ఉన్నాయి. అన్ని 80 గజాలు. 970 అక్కడ 970 కూల్చేస్తారా? 60 గజాలు 80 గజాలు 100 ఇలా ఎట్లా కూలుస్తామండి మేము? మరి ఏం చేస్తాం? ఎట్లా ఎప్పుడో 20 ఏళ్ల కింద వాళ్ళు హైదరాబాద్కి వచ్చి అక్కడున్న అట్మాస్ఫియర్ చూసి ఆ రోజు ఎండిపోయిన ప్రాంతం కనిపించిందేమో, నాలాంటోడో నీలాంటోడో వెంచర్ చేసి ఉండొచ్చు. ఆ వెంచర్లో ఈయన ముగ్గురు కొనిండొచ్చు. ఈరోజు ఈ ముగ్గురిని కొట్టేస్తానంటే ఒప్పుకుంటుందండి సమాజం? ఎవరండి ఈరోజు? అంటే మేము ఒకటే చెప్తున్నాం అండి, ఫస్ట్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కింద నడుస్తున్నాయి అన్నీ కూడా. ఫస్ట్ స్టేజ్లో కొట్టాల్సిందే. రంగనాథన్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారండి, మేము సామాన్యుడు కానీ హ్యుమానిటేరియన్ కింద చూడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఎవరో తెలియక 100 గజాలు 50 గజాలలో ఇల్లు కట్టుకొని ఉంటున్న వాళ్ళని ఇప్పుడే టచ్ చేయం మేము. టైము ఎప్పుడు దాన్ని కూడా కొట్టాల్సిన అవసరం లేదు, అన్లెస్ అంటిల్ పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ వచ్చి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ అన్ని క్లియర్ కావాల్సిన అవసరం ఉంది. ఇట్ టేక్స్ టైమ్. ఇట్స్ ఎ బార్న్ బేబీ. హైడ్రా ఇస్ జస్ట్ ఎ బార్న్ బేబీ. శ్రీనివాసరెడ్డికి హిమాయత్ సాగర్ దగ్గర చెప్పిండండి శ్రీనివాసరెడ్డి గారు, చాలా క్లియర్ గా చెప్పారు. వివేక్ గారికి అక్కడే ఉందని. అవి కూడా కూలిపోతాయా? మా ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా ఉన్నారండి. మీరు కూలిపోతాయన్నారు కదా. అరే ఇప్పుడు మీరే అన్నారు వర్ష ఏమని ఉందా అని. మీరే అన్నారు కదా సార్, వేరే కాదు కదా. ఇప్పుడు సార్ ఏమన్నారు డిస్క్రిమినేషన్ అంటే ఫస్ట్ మీది కొట్టినాక నాది కొడితే డిస్క్రిమినేషన్. ఒకసారి మనతో ఉన్న యువతతో కూడా ఒకసారి మాట్లాడదాం. One thing I want to ask a question to the Congress leader, sir. In FTL buffer zone, there is no need to give any notice to encroachment. According to JHMC Act, you are following a rule of law
or rule of bulldozer? మేబీ బఫర్ ఆర్ FTL. ఒక్కటి మాత్రం క్లియర్ అండి, చెరువులో కట్టేటప్పుడు మేము ఇచ్చే అవసరం లేదు. జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ ఇవ్వాల్సిన పని లేదు, ఇవ్వాల్సిన అవసరము లేదు, అసలు కొట్టేయచ్చు. కానీ ఇక్కడ గ్రౌండ్స్ ఎక్కడ వస్తాయంటే కనీసం మినిమం వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఇవ్వాలిగా ప్రజాస్వామ్యంలో. ఈరోజు మనం ధర్నా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని అడగకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తా అంటే ఎట్లయితుందండి? అది ఒక్కటే కన్సర్న్గా మేము అడగనిస్తున్నాం, చెప్పనిస్తున్నాం. కాన్స్టిట్యున్సీలో ఒక పెద్ద చెరువు ఉండాలి, ఏంటిది? సరూనగర్ చెరువు. సరూనగర్ చెరువు కదా, అక్కడ చెరువులోనే బిల్డింగ్లు ఉన్నాయి కదా. నేను చెప్తున్నా కదా, ఇప్పటి కేసు కొట్లాడుతున్నాండి బిల్డింగ్లో మాదని. తను మాట్లాడిన విషయంలోనే ఒక కాంట్రడిక్షన్ ఉంది. నోటీస్ ఎందుకు అవసరం అనేది విషయము దాంట్లోనే ఉంది. అది చెరువు లోపటే ఉందనేది ఇప్పుడు హైడ్రా చెప్తా ఉంది. మీకున్న ఇన్ఫర్మేషన్ కూడా చెరువులోనే ఆక్యుపై అయిపోయింది, చెరువు రెడ్యూస్ అయిపోయిందని. ఓకే, కానీ దాంట్లో ఉండే నివాసితులు ఎవరైతే ఉన్నారో, నివసిస్తున్నారో ఇళ్ళు కట్టుకొని, వాళ్ళు కోర్టుకు పోయి మా ల్యాండ్ అని అంటున్నారు. మరి మీరు దాన్ని డిటర్మైన్ చేసి డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నోటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. నోటీస్ లేకపోతే ఇది చెరువులో ఉందా, మీరేమో చెరువులో ఉందంటున్నాం. పట్టాలండి సార్, చెరువులో ఉన్నదే పట్టాలండి అంటున్నాం మేము. కూడా పట్టా ఉంటుంది. అవునండి, ఉంటుంది అన్న, నేను పట్టాలంలో చికం భూమిలో కన్స్ట్రక్షన్ ఉండదు. మరి దానికి ఏమవుతుంది? నోటీస్ ఇవ్వండి. అది ఎవరు నిర్ణయం చేయాలంటే సార్, ఒకటి ఎవరు నిర్ణయించేది? చెరువు నిర్ణయించేది ఏముంది? చికంలో ఉందా లేదా సార్, ఇప్పుడు మీరే చెప్తే చెరువులు అంటారు, ఇంత కథ ఉంది అంటారు, చెరువులు మేము మట్టి తీసినాం అంటారు. అధికారంలో ఎవరుంటే, ఎవరు సీఎం సీట్ లో కూర్చుంటే అదే అల్టిమేట్ వారు చెప్పిందే నిర్ణయం అవుతుందా? దీనికేం నోటీసులు ఏమి ఉండవా సార్? నేను చెప్తాను సార్, నాకు ఒక విషయం అండి, మీరు 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 అడుగుతున్న దానికి ఒక విషయం చెప్తా. అధికారంలో ఎవరున్నా సరే, ఎవరున్నా సరే వాళ్ళకో పాలసీ ఉంటుంది, మాకో పాలసీ ఉంటుందండి. వచ్చినప్పుడు వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే కదా, అన్ని రాజ్యాంగబద్ధమేనండి. ఒకటే గుర్తుపెట్టుకుని, ప్రజాస్వామ్యంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఒకటి చెప్తాను చూడండి, ఈరోజు వాళ్ళకు పాలసీ ఉండే ఏముండే, వాళ్ళకు చెరువులని మట్టి తీయాలి, మట్టి తీసిన చెరువులో నింపుకోవాలనేది వాళ్ళ పాలసీ ఉండే. ఉన్న చెరువు నింపుకోవాలని. అరే, కబ్జా అయిన ఫామ్ హౌస్లు తీసేసి నీళ్లు నింపుకోవాలని మా పాలసీ ఉందండి. కల్చర్నే జన్వాడ వరకు పోదాం, టైం వస్తుంది దాని కూడా. కానీ తప్పకుండా మాట్లాడాలి, అక్కడ వరకు మనం వెళ్దాం, మనమైతే వెళ్దాం. టైం పడుతుండొచ్చు. హైడ్రా అనేది చట్టబద్ధత లేకుండా ఒక జీవో ద్వారా రిలీజ్ చేశారు. చాలా సంతోషం, మంచి ఆర్గనైజేషన్, మంచి పని. తప్పకుండా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే, ఈరోజు భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే, ఈరోజు ఒక కార్పొరేటర్లుగా మేము ఏ చెరువుల్లో చూసినా కూడా గుర్రబుడెక్క సమస్య, మురికినీటి సమస్య, ఆ వాసన సమస్య, దోమల సమస్య, ఏ సమస్య చూసినా కూడా దీంతో ముడిపడి ఉంది. మీరు చిన్నపాటి వర్షం పడితే రోడ్లపైన వాటర్ వచ్చేస్తున్నాయి, ఇళ్లలోకి పోతున్నాయి. దానికి కారణం ఏంటండి? గతంలో గొలుసుకట్టు చెరువులు న్యాచురల్ ప్లాట్యూ ప్రకారం వచ్చినటువంటి వాటరు ఒక్కొక్క చెరువులో స్టోరేజ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అది అక్కడ ఆగేవి. అవి భూగర్భ జలాశయాలను పెంచడానికి అలా ఉపయోగపడేవి. కానీ ఈ రోజున వాటర్ స్టోరేజ్కే ప్లేస్ లేనప్పుడు వాటర్ ఇళ్లలోకి రాకుండా ఎక్కడికి వస్తుంది? కాబట్టి ఇట్లనే చేసుకుంటూ పోతే, ఇలాగే చెరువులను కబ్జా చేసుకుంటూ పోతే భాగ్యనగరము అభాగ్యనగరంగా మారిపోతుంది, కనుమరుగైపోతుంది. ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా మనుషులుగా మనమందరం కూడా తీసుకోవాల్సినటువంటి స్టాండ్. చెరువులు కబ్జా చేసి ఒక బిల్డర్ కట్టాడు సార్, లేదా ఇంకొకటి కబ్జా చేసి కట్టాడు సార్, నాకు తెలియదు. వెళ్ళి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పుడు మీరు వచ్చి కూల్ చేస్తారంటే ఎవరు బాధ్యత వహిస్తారు? హైటెక్ సిటీలో, గచ్చిబౌలిలో, ఈ లేకపోతే ట్యాంక్ బండ్ పక్కన ఉన్నటువంటి బడా విల్లాలు ఉన్నాయి సార్. దీంట్లో ఒక్కొక్క ఫ్లాట్ 25 కోట్ల రూపాయలు. మరి తెలంగాణకు సంబంధించి, భాగ్యనగరానికి సంబంధించినప్పుడు ఏ పేదోడు దాంట్లో ఫ్లాట్ కొనుక్కున్నాడు మీరు చెప్పండి? మీరు 25 కోట్లు అంటున్నారు, 25 లక్షల్లో తీసుకున్నారు. దానికి అదే పాలసీలో అదే అంటున్నా. ఇప్పుడు పేద ప్రజలు 60 గజాలు, 80 గజాలు, 100 గజాలు పాత కాలనీస్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ కట్టేసుకున్న చిన్న మధ్యతరగతి కాలనీస్ ఉన్నాయో, వీళ్ళందరికీ కూడా అవకాశం ఉన్న దగ్గర, మూసీ దగ్గర మాట్లాడారు ఇందాక, మూసీ దగ్గర వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్యాకేజ్ చూపించు. మరి గుడిసెల్లో ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తే తప్పేం లేదు కదా. అలాగే చిన్న కాలనీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఎప్పటి నుంచి 30 సంవత్సరాలు ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి కట్టుకున్న కాలనీ రోజు కూలగొట్టాల్సిన పరిస్థితులు. అందరూ మిడిల్ క్లాస్. మూసీ పక్కన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లేండి, ఎవరొద్దన్నారు? మిడిల్ క్లాస్ ఎంప్లాయ్, మీలాంటి ఎంప్లాయ్, నాలాంటి ఎంప్లాయీస్ అక్కడ ఒక 100 గజాల్లో, 150 గజాలు, 200 గజాలు ఇల్లు కట్టుకొని 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. వీళ్ళ విషయంలో ఏం చేయాలనేది ఇప్పుడు క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికోసమే పాలసీ ఫార్ములేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పాలసీ లేకుండా
ఏం చెయ్యాలనేది ఐఏఎస్ ముందు చూపు ఆఫీసర్లు ఏం లేకుండా చేస్తారు సార్? ఇన్నేళ్ల నుంచి పడుకున్నారు ఐఏఎస్. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానీ లక్షలాది రూపాయలు జీతాలు తీసుకున్నటువంటి ఐఏఎస్లు ఈ రోజు వరకు పాలసీలు ఫ్రేమ్ చేయక పడుకున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఈ రోజు ఒక ఐపీఎస్ వచ్చి మంచి కొడుతున్నాడు. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. IPS ఆఫీసర్ అక్రమ కట్టడాలు కూల్చేయద్దని ఇక్కడ ఎవరూ చెప్పట్లేదు. మీ దగ్గర ఉన్న పాలసీ ఏంటి, వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గం ఏంటి, ఆ పేదవాడికి ఏం సమాధానం చెప్తారో అని అంటున్నా నేను. సార్ ఇప్పుడు గండి ఒక్క 2 నిమిషం రోజులల్లా పాలసీ తయారు చేయవచ్చండి. Yes. ఈ పాలసీ నేను 6 నెలల సమయం రెండు ఇచ్చాను. రోజులు నేను 6 నెలల సమయం 2 ఇచ్చాను. రోజుల్లో పాలసీ తయారు చేయొచ్చు. 2 రోజులలో ఏం కొంపలు మునిగిపోతున్నాయా? సార్ ఒక్క నిమిషం నేను కూలగొట్టడమే కదా, కూలగొట్టడమే కదా, ఒక పద్ధతి ప్రకారం కూలగొట్టమని నేను అంటున్నాను. కొత్తగా ఏం సార్, తయారు ఇప్పుడు కాలేదు. పాలసీ తయారు BRS లో భయం ఏంటంటే కబ్జాలు చేసి మాక్సిమం అంతా బీఆర్ఎస్ పార్టీ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ జరిగింది. లాస్ట్ 10 ఏళ్లలో మెజారిటీ చెరువులు కబ్జా జరిగినాయి కాబట్టి ఈరోజు పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నాయి కాబట్టి ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఒక రాజకీయ పార్టీ మాత్రమే కబ్జాలకు పాల్పడిందన్న దగ్గరే మిగతా పార్టీలు ఏమీ చేయలేదు. మిగతా పార్టీలన్నీ కూడా మేము భయపడుతున్నామా? మేము వద్దనని చెప్తాను. మీ పార్టీ నాయకులు ఎవరో లోకల్ లీడరు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు చెప్పండి. ఈ ఐఏఎస్ లలో కనీసం 10% మంది కూర్చోబెట్టి పెద్దవి కొడుతూ పాలసీ కాంగ్రెస్ బీజేపీ కదా కారణం అక్కడ. ORR దాటి ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయి అవతల కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లు వెతికి మరి ఎన్ని ఉన్నాయో నేను చూపిస్తాను మిమ్మల్ని తీసుకెళ్లి. మరి మీ కంటికి జన్వాడ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ మీరు కూల్చే అధికారం ఉంటే కూల్చుకోండి. మిగతా వాటి విషయంలో ఎందుకు వెళ్ళరు? 10 ఏళ్లలో నిజానికి అక్రమ కట్టడాలు పెరిగాయా లేదా బఫర్ జోన్ FTL ప్రాంతాలు? ఫామ్ హౌస్ కల్చరే చూడండి సార్. ఏమనండి చెరువుల దగ్గర ఉన్న ఫామ్ హౌస్ కల్చర్ నిదర్శనం కాదండి. ఇప్పుడు మీకు చెప్తాను. తెలుసు ఫామ్ హౌస్ లో మీటింగ్లు పెట్టాలి, ఫామ్ హౌస్ లో డ్రగ్స్ అమ్మాలి, ఫామ్ హౌస్ లో చేయాలి. ఎవరికి ఉన్నాయి, ఎవరికి లేవు చెప్పండి. ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళు ఎవరు లేని వాళ్ళు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఏ ఫామ్ హౌస్ లేవండి. ఇప్పుడు హైడ్రా పార్టీ ఏ పార్టీ కాదండి. ఈ రోజు ఎన్విరాన్మెంట్ ప్రేమ ఉంటే జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ పార్టీ కాదా? సార్ నేను ఏమంటున్నా, మీరు పాలసీ కావాలి, నేను కూడా పాలసీ కావాలంటున్నా. కేంద్ర మంత్రి పాలసీ కావాలంటున్నా. ఎవరు వీళ్ళంతా? వెంకటస్వామి గారు ఎవరు కాదు. ఇవన్నీ ఫామ్ హౌస్ కావాలి. గుర్చస్వామి గారు మీ దగ్గర నేనేమంటున్నా, పాలసీ కావాలి, పాలసీ కావాలంటున్నా. నేనేమంటున్నా సార్, పాలసీ ఇప్పుడు ఫామ్ చేయండి. పేద ప్రజలు ఎట్లా కాపాడాలన్నదే పాలసీ కావాలి సార్. పెద్దోడు కూడా ఇప్పుడు నా ఇన్కన్వెన్షన్ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అది కాదు సార్. దానికంటూ ఒక పాలసీ కావాలి, దానికంటూ ఒక చట్టం కావాలి, దానికి చట్టబద్ధత ఉండాలి. ఇన్ని రోజులు పాలసీ ఉండే కదా, 10 ఏళ్ల నుంచి పడుకుందా కన్వెన్షన్ మీదకి గతంలో ప్రభుత్వం వెళ్ళినట్టుంది. స్టే మళ్ళీ స్టే ఇచ్చింది కదా. మీరు తొందరపాటు చర్య మీకు తొందరపాటు చర్య విషయంలో మీది తొందరపాటు చర్య అని కోర్టు చెప్పిందా లేదా? ఏ తొందరపాటు అని చెప్పలేదండి. మరి వాళ్ళకి ఎగ్జామిన్ చేయమన్నది అంతే. తొందరపాటు ఎక్కడ లేదండి, ఎగ్జామిన్ చేయమని. అది కాదండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కార్పొరేటర్లు అండి. 5 సంవత్సరాల నుంచో 4 సంవత్సరాల నుంచి ఉండు. నాకు ఒక విషయం చెప్పండి, వీళ్ళు ఎన్ని ఐడెంటిఫై చేసి చెప్పినారు, ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినారు చెప్పమనండి. అధికారులపై చర్యలు తీసుకోండి. వీళ్ళని ఈక్వల్ గా అదే బుల్డోజర్ కట్టి తీసుకెళ్ళండి. అసలు ఆ పార్టీకే బుల్డోజర్ చేయలేకపోయారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయారు? 10 ఏళ్ల అధికారంలో ఏం చేసిరండి? చెరువుల మట్టి అమ్ముకున్నారు, అంతకన్నా చేసింది ఏం లేదు. అనేకం చేశారు. చెరువుల గుంతలు తీసి మిషన్ కాకతీయ పేరు ఒకటి పెట్టి దాని కింద మట్టి అమ్ముకున్నారు తప్ప జరిగింది సోషల్ టెర్రరిజం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ జరిగింది. ఒక కేబీఆర్ పార్క్ డిస్ట్రక్షన్ సార్ పక్కనే ఉన్న దాని గురించి చెప్తారు, లేదా చెరువుల గురించి చెప్తారు, ఇసుకల గురించి చెప్తారు. ఏది తీసుకున్నా పూర్తిగా ధ్వంసం చేసింది. 50 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం ఉన్న చెరువులను చూపించి అవి ఏ విధంగా ఎన్క్రోచ్ అయ్యాయి, ఈ రోజు ఏ రకంగా మాయమైపోయాయని మాట్లాడుకుంటున్నాం. అప్పటి నుంచి బీఆర్ఎస్ ఒకటే ఉందా? మెజారిటీ ఎన్క్రోచ్మెంట్ మొత్తం ఒక వాయిస్ తో ఎట్లా మాట్లాడుతుంది చూడండి. ప్రజలంతా చూడాలి, చూస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మాట్లాడుతున్న వాయిస్ చూడండి. హైడ్రాకి సంబంధించి
మీకు ప్రశ్నలుంటే క్వశ్చన్ చేయండి, లేదా మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే మీరు వెల్లడించవచ్చు. My question is from Narsimha Reddy, sir. Sir, you are in the public grievance. You are the social worker. So I need to ask, like, this state is going to run on a constitution basis, or like implementing without any notice? This Hydra Geo created a havoc in the society of Telangana state. So it is going to run on a rule of law, due process of law, or else it is going to run on a geo. చట్టబద్ధత ఉంది, హైడ్రాకి ఉంది. ఎందుకంటే మీరు ఆ జియో 99లో పైన 4 జీవోలు మెన్షన్ చేశారు. ఆ 4 జీవోలు కూడా ఇరిగేషన్ యాక్ట్, జిహెచ్ఎంసీ యాక్ట్, టౌన్ ప్లానింగ్ యాక్ట్, ఫైర్ సర్వీసెస్ యాక్ట్, ఇవన్నిటినీ తీసుకొని దాని నుంచి ఏర్పాటు చేసింది. ప్రభుత్వానికి అధికారం ఉంది ఒక విభాగం ఏర్పాటు చేయడానికి. అయితే మనము చూడాల్సింది, గమనించాల్సింది ఏంటంటే నీటి వనరులకు సంబంధించి చట్టబద్ధత ఎక్కడ లోపించిందని. అంటే చట్టం లేదు అంటున్నారు. చట్టము స్పెసిఫిక్గా ఆల్రెడీ ఉన్నాయి. ఇరిగేషన్ యాక్ట్ ఉంది, దాని కింద FTL నిర్ణయించాలని సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు కూడా చెప్పింది. సో చట్టం అనేది ఉన్నది, కాకపోతే విధానం అంటున్నారు. సో ఈ ప్రభుత్వం చెప్పింది చెరువుల పరిరక్షణ తమ విధానం అని, అది అయిపోయింది అక్కడ. కాకపోతే ఈ పద్ధతి, ఏ పద్ధతిన చెరువులను పరిరక్షిస్తారు అనేది ఒక ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళిక ఇప్పుడు లేదు. మన మూసీ నది మీద మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూసీ నదిలో నిర్మాణాలకి ఆ కార్పొరేషన్ వాడేది. అది కార్పొరేషన్, ఇట్స్ నాట్ ఈవెన్ ప్రభుత్వ శాఖ కాదు. అక్కడ చట్టబద్ధత లేదు. రెండోది, మూసీ నదిలో నిర్మాణాలు చేపట్టడం అసాధ్యం అండర్ ఇరిగేషన్ యాక్ట్. మీకు యమునా నదిలో సుప్రీంకోర్టు అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు పెడితే వాళ్ళని సెన్స్యూర్ చేసి వాళ్ళ మీద జరిమానా విధించింది. ఇక్కడ ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేయించింది. ఆనాడు ఏ రాజకీయ నాయకుడు చట్టబద్ధత ప్రశ్నించలేదు. నదిని ఒక ప్రభుత్వ కార్పొరేషన్ చేస్తున్నప్పుడు ఎవరు అడగలేదు దీని చట్టబద్ధత ఉందా లేదా అని. అదే నేను అంటుంది ఏంటంటే ఈ చెరువుల కబ్జా హైదరాబాద్లో చేసిన నిర్ణేతల సంఘం ఈరోజు ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ హైడ్రా వాళ్ళకే డైరెక్ట్గా ఎసరు పెట్టింది కాబట్టి మనకి ఈరోజు లిస్ట్ అంటున్నాం. పబ్లిక్ డొమైన్లో ఎక్కడెక్కడ ఆక్రమణలైన పబ్లిక్ ఇస్తున్నారు, ప్రజలు ఇస్తున్నదే ఇప్పుడు లిస్టు తయారవుతున్నది. కాకపోతే మీరు అన్నట్టు లిస్టు తయారు చేసి ప్రాధాన్యత క్రమం పెడితే ఈ ఆరోపణలు రావు. కోకపేటలో ఈ హరికృష్ణ ఫౌండేషన్ది మీటింగ్ అయింది కదా సార్, మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. సో అతను చెప్పాడు హైడ్రా ప్రాసెస్ ఎందుకు వచ్చిందంటే ఫ్యూచర్ గ్లోరీ కోసము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవి చేస్తారు. ఇంకోటి ఏంటంటే అతను ఏం చెప్పాడంటే ఇప్పుడు ఇందులో ఏ పాలిటిక్స్ ఇన్వాల్వ్ లేదు. మన కేటీఆర్ గారు, మన హరీష్ రావు వీళ్ళు ఏమంటున్నారంటే మీరు మనసులో ఏదో పెట్టుకొని మీరు చేస్తున్నారు, కానీ అది రాంగ్. అది ఎట్లా రాంగ్ అంటారు? డైరెక్ట్ చెప్పేశాడు అతను. ఇందులో పాలిటిక్స్ మాత్రం ఏమాత్రం లేదు, ఇది చేసేది పబ్లిక్ కోసము, పబ్లిక్ ఫ్యూచర్ కోసము, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. సీఎం చెప్పినటువంటి పాలిటిక్స్ లేదు, ఇందులో రాజకీయాలకు చోటు లేదు, పబ్లిక్ కోసం మన చెరువుల్ని మనం కాపాడుకోవాలి, ఈ హైడ్రాని తీసుకొచ్చామని చెప్పారు. దాన్ని మీరు పూర్తిగా విశ్వసిస్తారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఏ రోజు ఇలాంటి చర్యలు ఎప్పుడైనా చేపట్టిందా? చేపట్టలేదు. ఇలాంటి చర్యలు చేపట్టకపోగా 10 ఏళ్లలోనే ఆక్రమణలు కానీ, ఈ మొత్తం చెరువులు కబ్జా గురవడం కానీ ఇవన్నీ మరింతగా పెరిగిపోయిందని ఆరోపణలు ఉన్నాయి. మీరు ఇలాంటి చర్యలు తీసుకోలేదు, అవి పెరిగిపోతుంటే అప్పుడు ఆపే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలకు మీరేం సమాధానం? నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఈ జీవోలన్నీ చూపించినారు. ఈ జీవోల డేట్లు చూడండి. ఈ జీవోలన్నీ కూడా వీటిని సవరించే దానికోసం ఇష్యూ చేసిన జీవోలే. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసినారు. ఈ 4-5 జీవోలు అయితే ఉన్నాయి. 5 జీవోలు ఉన్నాయి. 5 జీవోలలో 4 జీవోలు ఇప్పుడు 5వ జీవో వచ్చేసేమో ఈ జూలైలోనే 15వ తారీఖు నాడు చేసినారు. తర్వాత హైడ్రాని 19వ తారీఖు నాడు పెట్టినారు. 4 జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటిగ్రేట్ చేసినారు.
అవన్నీ కూడా ఈ పనులు చేయడం కోసమే. కానీ ఈ పనులు ఈ పద్ధతుల్లో కాదు. కేటీఆర్ గారు కానివ్వండి, తర్వాత హరీష్ రావు గారు కానివ్వండి, వారు ఏమన్నారంటే మీరు నాన్ డిస్క్రిమినేటివ్గా ఉండాలి అని అంటే పాలసీ డిసిషన్ తీసుకోండి, ఐడెంటిఫై చేయండి, ఆ తర్వాత యాక్షన్ తీసుకోమని అన్నారు. తీసుకోవద్దని చెప్పలే. పాలసీ డిసిషన్ చేసినప్పుడు మీకు విధి విధానాలు అనేది చేస్తే ఏమవుతుందని అంటే ప్రతి చోట చేయండి. జనవాడ కాదండి, ఎక్కడైనా చేయండి, ప్రతి చోట చేయండి. ఇది జనవాడ ఏంది, ఇప్పుడు మీరు ఇష్యూని సెన్సేషనలైజ్ చేయదలుచుకుంటే చేయండి, అంతే. అది ఆపలేము, కానీ ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. ఆ ఇబ్రాహీంపట్నం చెరువు ఇక్కడ వీళ్ళందరికీ తెలుసు, ఎండిపోయి ఒక్కరోజు కూడా నీళ్లు లేవు. ఇవాళ ఇబ్రాహీంపట్నం చెరువు చూడండి రిస్టోర్ చేసి. షామీర్పేట చెరువు మా చిన్నతనంలో మేము ఆ చెరువులకి పోయి అటు ఇబ్రాహీంపట్నంకి తర్వాత ఈ షామీర్పేటకి. ఇవాళ అవన్నీ రిస్టోర్ అన్న. మీరు వినండి, మీ టైం వస్తుంది, మీరు చెప్పండి, మీరు ఇంటరప్ట్ చేయకండి ప్లీజ్. నిజాలని గమనించాలి. నేను అదే మీకు సపోర్టివ్ గానే ఉంటాను, నేనేం చెడుగా చెప్తాను. కానీ ఒక ఇబ్రాహీంపట్నం చెరువు సార్ చెప్పినట్టు గుంతలు తీసిర్రు, మట్టి తీసిర్రు, మట్టి అమ్ముకురు, అంతా జరిగిన నీళ్ళు ఉన్నాయి. ఎక్కడి వరకు పోవాలి నీళ్ళు? ఇబ్రాహీంపట్నం చెరువులో నీళ్ళు ఎంత దూరం పోవాలి, ఎంత పై వరకు నీళ్ళు పోవాలి అనేది మొన్న వర్షాలు వచ్చినాక తెలిసింది. గట్టిగా వర్షాలు పడ్డాక తీసిన గుంతలలోనే నీళ్ళు ఉండాల్సింది కాదు, ఉన్న చెరువులో నీళ్ళు ఉండాలని వచ్చింది బయటికి. ఇబ్రాహీంపట్నం చెరువులో సార్ ఏమంటారు, నీళ్ళు నింపినాం, నీళ్ళు నింపే పరిస్థితి కాదు, నీళ్ళు ఎంత దూరం పోవాలన్న పరిస్థితి చెప్పండి. తర్వాత ఇట్లాంటి చర్య తీసుకోదలుచుకున్నప్పుడు ముఖ్యంగా ఫస్ట్ ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, పాలసీ మీద ఎడ్యుకేట్ చేయాలి. ఇవాళ మీరు సడన్గా బెట్టేసేసేసి మెరుపులు మెరిపించేసి దీని వెనకాల ఎంత భాగవతం ఉన్నదో ఎవరికి తెలుసండి? మీరు పాలసీ ఎందుకు, మీరు గైడ్ లైన్స్ ఎందుకు ఇవ్వట్లేదండి? గైడ్ లైన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? దందాలు చేయడానికి కూడా కావచ్చు కదా, ఒక టెర్రర్ క్రియేట్ చేసి తర్వాత వసూలు చేయొచ్చు కదా. తర్వాత ఇష్టం ఉన్నోడిని, వాళ్ళకి ఇష్టం ఉన్నోడిని ఇబ్బంది పెట్టకుండా ఇష్టం లేని మీద పోవచ్చు కదా. అంటే చేస్తుంది అనేది కాదు సార్, రాజకీయాలు ఇలా తయారయ్యాయి, ప్రజల్లో ఉంది. ఈ వేల సంఖ్యలో ఉన్న కట్టడాలను కొన్ని మాత్రమే కూల్చి ఆ తర్వాత ఏదైనా జరుగుతుంది. నా పెన్షన్ కూడా అదే, కొన్ని కేవలము కొంత నాగార్జున లాంటి వాళ్ళు కొంతమందిని కొట్టేసి తర్వాత బిల్డర్లందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టేసి ఓ 10,000 కోట్లు 20,000 కోట్ల ప్యాకేజ్ తయారు చేసుకుని ఈ ప్రభుత్వం తర్వాత హైడ్రా షెటర్ మూసేసింది అనుకోండి, అప్పుడు మీరే కదా సార్ హైడ్రాని సమర్థించారు. నేను హైడ్రా చేయాల్సిన పనిని సమర్థిస్తున్నా, కానీ హైడ్రా తప్పుదారి పోతా అంటే మేము ఊరుకోం, పేద ప్రజలకు నష్టం చేస్తా అంటే మాత్రం అసలు తప్పుదారి చెరువులను రిస్టోర్ చేయాలి. ఇంతసేపు మాట్లాడింది మనం అదే కదా, దానికి ఒక చట్టబద్ధత తీసుకురండి, పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ ప్రాధాన్యత క్రమంలో వాటిని కూల్చుతున్నారో ముందు ప్రజలకు తెలియజేయండి, నోటీసులు ఇవ్వండి. ప్రజలు ఎవరైనా నోటీసులు తీసుకున్న వాళ్ళు కోర్టుకు వెళ్ళేంత వరకైనా వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. చట్టం హైడ్రా కాజ్ కరెక్ట్ 100%, there is no doubt, we have to support it. దాంట్లో 80% మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే చెరువులను మనం కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు ఎట్లా బాగుపడతాయి? అయితే ఈ పని చేసేటప్పుడు పాలసీ ఫార్ములేషన్ కరెక్ట్ జరగలేదు అంటున్నా. అదే డిజాస్టర్ రికవరీ గురించి చెప్పినా, అదే మీకు మిగతా విషయాల గురించి కూడా చెప్తున్నా. ఒక చిన్న లాజిక్, ఒక పాలసీ మేకింగ్, ఒక చట్టం చేస్తున్నాం, ఇట్లాంటి విషయాల్లో మనం పబ్లిక్ నుంచి ఏమో ఒపీనియన్ తీసుకున్నామా? పాయింట్ నెంబర్ 1 అవసరం లేదని అనుకున్నాం. నరసింహారెడ్డి లాంటి వాళ్ళైనా కాన్ఫిడెన్స్ తో తీసుకున్నామా? పర్యావరణ మనం అనుకుంటున్నాం సార్, అవసరం ఉందా? నేను ఒకటి చెప్తా సార్, రేవంత్ రెడ్డి గారు బిఫోర్ ఫార్మింగ్ దిస్ దగ్గర 42 మీటింగ్లు పెట్టిండు. బిఫోర్ ఫార్మింగ్ హైడ్రా 42 మీటింగ్లు పెట్టిండు, డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్తో మాట్లాడిండు. హైడ్రా ఇస్ నాట్ ఓన్లీ ఫర్ దీస్, అంటే ఇప్పుడు జరుగుతున్నదే కాదు కదా, రేపు మూసి ప్రక్షాళన కోసం కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఈ 10 ఏళ్లలో మీరు చూడండి, ఒకసారి గండిపేటకి వెళ్ళండి, హిమాయత్ సాగర్ దగ్గరికి వెళ్ళండి, ఏ రకంగా పెరిగిందో కన్స్ట్రక్షన్స్ ఒకసారి చూడండి. ఈ 10 ఏళ్లలో ఏం అవసరం లేదు, గూగుల్లో ఓపెన్ చేసి అప్పుడే ట్రిపుల్ 1 జీవోలో కన్స్ట్రక్షన్స్ ఎప్పటి నుంచి మొదలైనాయి అనే దానికి మీకు నేను ఇంతకుముందు పల్లం రాజు గారు ఎప్పుడు కట్టినారండి, వివేక్ గారు ఎప్పుడు కట్టినారు, మహేందర్ రెడ్డి ఎప్పుడు కట్టినారు, శ్రీనివాస్ రెడ్డి గారు మాత్రమే ఈ మధ్య కాలంలో కట్టింది. మిగతా అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టినాయి. ఆ కాలేజీలు భాస్కర కాలేజ్ ఎప్పుడు వచ్చిందండి, అక్కడ ఇండస్ట్రీస్ ఎప్పుడు వచ్చినాయి, అక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి కదా, మాలాంటి వాళ్ళని కేసులు వేసి లాంటి వాళ్ళు కేసులు వేసి ఆపింది. ఇప్పుడు ఎప్పటి నుంచో మొదలైన ఇవి పుట్టిగానే గాలిగా మీరు చేస్తారు కాదు. నేనేమంటున్నా, ఇక్కడ చర్చ అయింది, అసలు చర్చ ఈ జీవో
ఈ జీవోకి ఫాలో అప్ యాక్షన్ మీద చర్చ. యాక్షన్ రోజు జరుగుతుంది మీరు కదా, రోడ్డు ఏం మీద. యాక్షన్ చేస్తున్నారు మీరు? యాక్షన్ చేసేది యాక్షనే రోడ్డు చేస్తున్నారు, మీద పని జరుగుతుంది చేయట్లేదు. యాక్షన్ కదా. యాక్షనే చేస్తున్నారు. యాక్షన్ అంటేనే పని జరగాలి. జరగాలంటే guidelines వెళ్ళాలి, identify చేయాలి. ఐదు డిపార్ట్మెంట్లని కొన్ని జీవోలను తీసుకొచ్చి సార్ ఒకటి సార్ చేయండి. దాంట్లో విధి విధానాలు ఏం కనపడలేదు సార్ మీకు? ఒకటి మేము ఒకటేనే. అన్ని డిపార్ట్మెంట్లను చేర్చి ఒక్కటే. ఇక్కడ ఏ రకంగా సార్, తొలగించారు సార్, సార్. మీకేం విధి విధానాలు ఏం సార్ కనపడలేదు? ఒకటి ఏం లేవా? లెట్ మీ కంప్లీట్. విధానాలు లేవు కదా. ఒక్క నిమిషం. లేవు కదా. సార్ భర్తన ఉంటే చెప్పమని చెప్పండి. సార్ ఒకటి చెప్తాను ఉంటే సార్. పబ్లిక్ చేయమనండి. Yes. నేను విధి విధానాలు పబ్లిక్ ఒకటి చేయమనండి. చెప్తానే. గత 10 సంవత్సరాలల్లో మీరు తీసిన జీవోలన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టిన జీవోలన్నీ చూపిరి. మీరు ఇంత బాధ్యాప్తు ఇంత స్వేచ్ఛగా మా జీవో పట్టుకొని వచ్చి వీడికి ఈ జీవో ఇంత కోర్టు నుంచి స్వేచ్ఛగా తీసుకొచ్చుకున్నాను ఏ నేను. నుంచైనా తీసుకురా. ఈ జీవో కోర్టు నుంచి మీ తెచ్చుకున్నాను. జీవోలు బయటికి అయితే తీపి కనీసం మాకు ఇవాళ లేవు. అసలు సార్, మీరు మీ కాన్ఫిడెన్షియల్ జీవోలు జీవోలు ఒక్కటి మీ బయటికి ప్రభుత్వంలో తీసుకురండి, ఉండవా? నేను చెప్తాను. సార్, సార్, ఇంత స్వేచ్ఛగా ఐదేళ్ళు జీవోలు గ్యారెంటీ పట్టుకొని ఇవ్వండి. వచ్చారు. రాజశేఖర్ గారు అరే, మీ రాజశేఖర్ గారు 5 ఏళ్ళు మీ స్వేచ్ఛ కాన్ఫిడెన్షియల్ హరించిన జీవో అన్నదే 10 సంవత్సరాల మా గవర్నమెంట్ లో గవర్నమెంట్ ఉండదని ఒక హామీ క్వశ్చన్ ఇవ్వండి. అడుగుతా సార్. ఇస్తారా? కాన్ఫిడెన్షియల్ జీవోస్ ఉండవా ఈ 5 years? ఎందుకు ఉండాలండి? ఉండదా? ఎందుకు ఉండాలండి? రైట్. ఉండదని మాట ఇవ్వండి. వేదిక ద్వారా ఇక్కడ ఉన్న పెద్దలకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా సార్. మీరు పాలసీస్ గురించి ఈరోజు ముఖ్యంగా సరే పెద్దవాళ్ళ పక్కన పెట్టండి, మూసి పక్కన వాళ్ళ పెట్టండి, ప్రతి చెరువు పక్కన కనీసం ఒక 5-6 కాలనీలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళ పట్ల హైడ్రా పాలసీ ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేయాలి. ఎందుకంటే అక్కడ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అడుగుతున్నాం. వాళ్ళు భయపడలో ఉన్నారు ఈరోజు, భయంలో ఏం ఉన్నారు. లేదు. మేము అదే సార్, అడుగుతున్నాం. రంగనాథ్ సార్కి నేను పోయి కలిసిన సార్, పర్సనల్ గా నేను పోయి కలిసిన సార్. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఇంతమంది కూర్చున్నా కూడా ఎవరి గురించి మాట్లాడు, పేద మధ్యతరగతి కుటుంబాల గురించి మనందరం మాట్లాడతాం. అవును. ఎందుకు అంటే ఆ సిస్టమ్ వాళ్ళే ఎక్కువ. సరిగో చెరువులో పోయి ఒక మధ్యతరగతి కుటుంబోడు ఆ చెరువులో కట్టాలంటే అరే నేను సంపాదించిన రూపాయి తీసుకొని దాంట్లో పెడితే రేపు మునిగిపోతే ఎట్లా రాని భయపడతాడు. ఎవడు కడతాడండి? బల్చి కొట్లాడి అక్కడిక్కడ తీసుకొచ్చిన పైసలు తీసుకొచ్చి ఆడ కడతాడు అంతే తప్ప ఇట్లాంటి మధ్యతరగతి కుటుంబం కానీ చిన్నోడు కానీ పోయి కట్టడండి. ఈ 10 సంవత్సరాలలో ప్రతి చెరువు పక్కన ఒక ఫామ్ హౌస్ ఉంది. ప్రతి చెరువు పక్కన ఇదే బాల్కసుమని చెప్పిండు మేము ఫామ్ హౌస్లో ఏం చేసినామంటే మీటింగ్లు పెట్టుకున్నామని చెప్పారు. మాకేం సంస్కృతి ఉండే సార్? మేము జనరల్గా మీటింగ్ అనేది పెడితే పార్టీ ఆఫీసులో లేకుంటే దగ్గర ఉన్న చిన్న ఫంక్షన్ హాల్లో పోయి ఒక మీటింగ్ పెడుతుండే సార్. డ్రగ్ కల్చర్ ని ఎంటర్టైన్ చేసింది ఫామ్ హౌస్ సార్. ఫామ్ హౌస్ అంటే ఉండకూడదా? ఉంటే బీఆర్ఎస్ వాళ్ళకే ఉందా? సార్ చెరువులో ఉండదు అంటున్నా సార్. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేదలకి ఇంటి పట్టాలు ఇచ్చినారు. ఆ ఇంటి పట్టాలు ఇచ్చిన చోట పేదలు మహబూబ్ నగర్లో ఇళ్ళు కట్టుకున్నారు. నిన్నటికి నిన్న మున్సిపల్ అధికారులు పోయి 100 ఇళ్లను కూలగొట్టారు. అవును. ఏం గ్యారంటీ ఉంటుంది మీ మాటలకి? రీహాబిలిటేట్ మీ మాటలకి ఏం రీహాబిలిటేట్ ఎట్లా మీరు చేయకుండా నోటీస్ చేయలేదు. కూడా ఇవ్వకుండా? లేదు అన్ని నోటీస్ శ్రవణ్ కూడా గారు, మీ ఇవ్వకుండా? పాయింట్ చెప్పండి సార్. లేదు, సమయం మించిపోతుంది. లేదు, శ్రవణ్ గారు, శ్రవణ్ గారు, మీ పాయింట్ చెప్పండి. డబుల్ స్పీకింగ్ అట్లా అయితే అట్లేదు. Alright, right. ఆ తర్వాత మీ పాయింట్ బీజేపీ వాళ్ళు చెప్పండి. మాట్లాడండి. Yes, sir, please, please. కాంగ్రెస్ చేసే పనులు బీజేపీ మాట్లాడదని ఎందుకు అంటారు సార్? కాంగ్రెస్ బీజేపీ ఎందుకు మాట్లాడదు సార్? ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్ సార్. దీంట్లో తర్జన అవసరం లేదు. ప్రమాదాలు చేసే ఉంటాయి మంచి పనిలో కాబట్టి సార్ ఒక నిమిషం అన్న. చేసే మంచి పనిలో సింహభాగము కూలగొట్టాల్సినంతా కూడా పెద్దోళ్ళవే కాబట్టి ఇప్పటికైనా సరే ఎక్కడుందండి? ఈ- ఒక నిమిషం, ఒక నిమిషం. మీరు డేటా ఆ పెద్దవి తీసుకుంటే చేసుకుంటూ గండిపేట క్లియర్ చేసుకొని డేటా ఫామ్ హౌస్ లేదు. క్లియర్ చేసుకుంటూ నాలంటే అయ్యి ఉండదు ఫామ్- కదా. డేటా కనీసం తీయాలి కదా. వచ్చే 15 రోజుల లోపల ఈ ప్రభుత్వం ఒక పాలసీని డిజైన్ చేయొచ్చు. పేదోళ్ళ పట్ల ఎట్లుంటది, మిడిల్ క్లాస్ పట్ల ఎట్లుంటది, వీటిల్లో కూడా ఇప్పుడు సినిమా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి సార్. హీరో ఒక స్టార్ హీరో కాల్ షీట్స్ ఇచ్చాడు కదని సినిమా మొదలు పెట్టేసి షూటింగ్ మొదలు పెట్టి కథ రాసుకుంటూ పోయాడు. రాసుకుంటూ పోయినట్టు కథ రాసుకుంటూ పోయి ఆఖరికి ఏం చేయాలో తెలియక సినిమా రిలీజ్ అయితే ఒక లేదండి, utter flop అన్నీ అవుతుంది. ఉన్నాయండి. కాదు సార్, కనీసం వాళ్ళు చెప్తున్న ఇప్పుడు దానికి అంటున్నాను కాదు, నేను. కనీసం ఇప్పుడు ఎలాగో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సార్, కాబట్టి ఇప్పుడు పాలసీ అంటే కానీ ఇంతకుముందు చేయలేదు. అన్నీ ఇప్పుడు ఉన్నాయి. చేయకపోవడం తప్పు. అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు అన్నీ చేయకుండా ఉండడం తప్పు కదా. ఇంకా తప్పు హీరో కదా, పెద్ద దొరికాడు తప్పు కదా కదా. అని సార్, మనం ఈ రోజు సినిమా వదిలిపెడితే- తీసుకుంటూ వెళ్ళిపోతే ఫ్లాప్ సినిమాలు సార్, వస్తాయి సార్. సార్. కాదు, దానికి ఒక పాలసీతో మంచి స్టోరీ తీసుకొని ఆ స్టోరీకి స్క్రీన్ ప్లే రాసుకొని నటీనటులను సెలెక్ట్ చేసుకొని ఎంత బడ్జెట్ అవుతుందో చూసుకొని సినిమా మొదలు పెడితే పర్ఫెక్ట్ గా వెళ్తుంది, సార్. సినిమా హిట్ అవుతుంది. 100% సినిమా ఆల్రెడీ ఫ్లాప్. సార్ సినిమా ఫ్లాప్ అయిందా ఇప్పుడు? సార్ ఇంకా హైడ్రా ఫ్లాప్ హిట్ తెలియలేదు సార్ కదా సార్ ఇంకా. సార్ ఒక్క నిమిషం సార్. మేము నిజంగా ఈరోజు బీపీఎల్ కానీ ఒక్క నిమిషం సార్ మిడిల్ క్లాస్ కానీ ఈరోజు మా పాలసీ ఏందని మేము నిజంగా చెప్తే ఖచ్చితంగా రేపటి నుంచి ప్రతి చెరువుల ఒక 10 ఇల్లులు వెలిచే ప్రమాదం ఉందండి. మేము ఇప్పుడు అది చెప్పుకుంటూ కూర్చున్నాం అనుకోండి,
ఖచ్చితంగా రేపటి నుంచి 10 ఇల్లులు వెలిసే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాద గంటికలు మోకముందే ఇవన్నీ కొట్టినట్టయితే మంచి పాయింట్ చెప్పారు. కరెక్ట్ పాయింట్ సార్. ఎవరైనా సరే మళ్ళీ ఆ బఫర్ జోన్ లోనో ఎక్కడో వెళ్ళి FTL పరిధిలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే ధైర్యం చేస్తారా? ఒక్కరిని రమ్మని చెప్పండి. ఇప్పుడు రేపు ఇప్పటి నుంచి పర్మిషన్ ఇచ్చి అధికారులు పెంచాలి ఉంటాయి. ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి అన్ని చెరువులు కబ్జాలు చేసుకుంటూ పోయారు కదా. ఈ రోజు హైడ్రా వచ్చిన తర్వాత ఎవరైనా ఒక్క కబ్జాకి వెళ్ళమనండి, ఒక్క రైలు బఫర్ జోన్ లోనో FTL పరిధిలో ఒకరిని కట్టమని చెప్పండి. అది రావాలంటే అధికారులను బాధ్యులు చేయాలి కదా సార్. గతంలో ఇచ్చిన వాళ్ళని బాధ్యులు చేయలే. పోనీ ఇప్పటి నుంచైనా సరే పాలసీలో పెట్టాలిగా. ఇప్పటి నుంచైనా నిర్ణేతల సంఘం అనేది ఒకటి ఉండి 4 లెవెల్స్ లో ఉంటే ఈ పై లెవెల్లోనే జరుగుతోంది. 4th లెవెల్ కి ఇంకా కింది లెవెల్ కి ఇంకా రాలేదు. అది కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది సార్. అధికారుల పైన మీరు గట్టి చర్యలు తీసుకోపోతే ఇవన్నీ కూడా నీళ్ళలో పోతాయి. ఎందుకంటే కనీసం ఒకటి మాత్రం గుడ్ పాయింట్ చాలా చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇదే ఎవరైనా సరే భయపడ గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తాలి ఎవరైనా ఆక్రమణ చేయాలి. నేనే పోతా సార్, నేనే 200 కబ్జా చేస్తారు. రేపు చేసిన ఇల్లు కట్టిన మిడిల్ క్లాస్ అంటే ఏముంది దాంట్లో? ఏం మీరైతే చేసేటట్టు కనపడలేదు నాకు. మీ మాటలు మొదటి నుంచి వింటుంటే కొంత ట్రాన్స్పరెన్సీ కనిపించింది. చెట్టు ముందా విత్తు ముందా అనే ఒక చిన్న సందేహం, దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఏదన్నా దొంగతనం జరిగితే రాత్రి జరిగిందనుకో, జరిగిపోయింది అనుకొని తెలియదు, కనపడదు. పగలపూట ఎవరైనా పరసు కొట్టేసి అని అంటే వాటికి కొట్టడం జరుగుతుంది. అలాంటిది ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు, నీ ఇంటి పక్కనే జరుగుతున్నప్పుడు, నీ కాలనీలో జరుగుతున్నప్పుడు, నీ ఏరియాలో జరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. అవును, ఆ చుట్టుపక్కల సంబంధించిన అధికారులు ఉంటారు, దానికి సంబంధించిన నాయకులు ఉంటారు, కార్పొరేటర్లు ఉంటారు, ఆ తర్వాత వార్డు ఉంటారు. అందరికీ తెలిసి అన్ని లేయర్స్ లో ఉంటారు, అందరికీ తెలిసింటారు, అందరూ చూస్తుంటారు. కానీ ఎందుకు అక్కడ తెలియదు? ఆ పర్మిషన్స్ అనేది దానికి సంబంధించి అన్నీ తెలుసు. పర్మిషన్ తీసుకోవాలని తెలుసు, పర్మిషన్ ఉంటేనే మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని తెలుసు. కానీ ఇవన్నీ జరగకుండానే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అందరూ చూస్తారు, కానీ ఎవరు ఏమన్నారు? పర్మిషన్ ఇవ్వకూడని ప్రాంతంలో కూడా పర్మిషన్ వచ్చింది సార్. తప్పు అది ఎలా? ఇది ఒకటి. ఇప్పుడు ఇంతవరకు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నిటి కూడా ఈ చెరువులు కబ్జా చేసినట్టు ఎన్నైతే ఉన్నాయో, ఎన్ని చెరువులు మళ్ళీ రికవర్ చేసి మళ్ళీ వాటిని నీరు తెచ్చారు అనేది ఒక దానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలి. చెరువుల పరిరక్షణ జరగలేదు, అదే సమస్య ఇప్పటి వరకు. గత 10 ఏళ్లలో కూడా మనకు చెరువుల బ్యూటిఫికేషన్ పేరు మీద జరిగింది, పరిరక్షణ కాదు. చెరువుల భక్షణ, సుందరీకరణ మాత్రమే జరిగింది. లే భక్షణ, సుందరీకరణ పేరు మీద చెరువులు చూడడానికి అందంగా చెరువులో ఆక్రమణ 10 సంవత్సరాల ముందు దాని వెనకాల నీతి గురించి సుందరీకరణ అయితే జరిగింది. కన్నా రాజకీయంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా చెరువుల భక్షణ జరిగిందని. మరి అంత మునుపు చెరువుల భక్షణ జరగలేదు. 40 సంవత్సరాలలో 75 సంవత్సరాల్లో ఓన్లీ 10 సంవత్సరాల్లో జరిగిందా? నిష్పక్షపాతంగా ఉండాలి సార్. I expect you to be very మాట్లాడేది వినండి సార్. హైడ్రాకు ముందు హైడ్రా తర్వాత అని మాట్లాడుకోవాల్సిన రాజశేఖర్ గారు వెనక్కి వెళ్ళి మాట్లాడడం కాదు. ఒక్క పాయింట్ అండి, నేను ఒకటే చెప్తున్నానండి. మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాసా, మిడిల్ క్లాసా, హై క్లాసా, నాలాల పైన వచ్చిన ఏ క్లాస్ అయినా సార్ ఆ నీళ్లు పోవాల్సిందే, అక్కడ డిమాలిషన్ జరగాల్సిందే. నాలాల పైన ఉన్న కన్స్ట్రక్షన్, నాలాల అడ్డుగా ఉన్న కన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉండండి సార్. అంటే నా పర్సనల్గా చెప్తున్నా ఇదే జరుగుతుంది, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. బికాస్ జిహెచ్ఎంసి కోట్ల రూపాయలు పెడుతుంది సార్ స్టామ్ వాటర్ నాలా డెవలప్మెంట్ మీద. బాక్స్ టైప్ డెవలప్మెంట్. ఫైనల్ గా ఒకటి మాత్రం నిజం సార్, హైడ్రాకు ముందు హైడ్రాకు తర్వాత చర్చ అయితే మాత్రం డెఫినెట్ గా భవిష్యత్తులో ఉంటుంది. ఇది సక్సెస్ఫుల్ గా నడవాలి. బట్ పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు. ఇంకా హైడ్రా చేరుకోలే, అదే ఇంకొంచెం వర్క్ చేస్తే జెన్యూన్ గా రిమార్కబుల్ వర్క్ చేసిన తర్వాత ఆ స్థాయికి వస్తుంది. లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్టింగ్ లో ఇన్కన్వెన్షన్ కొట్టినట్టే ఉంటుంది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నరసింహారెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, శ్రవణ్ కుమార్ గారు, అలాగే రాజశేఖర్ గారు, సోమ భరత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాల్టి సత్యమేవ జయతిలో పాల్గొన్నందుకు మీకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. హైడ్రా
నిజానికి హైడ్రాకు ముందు హైడ్రాకు తరువాత అని మాట్లాడుకునే పరిస్థితులు అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అయితే హైడ్రా చేపట్టినటువంటి తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కానీ అది పయనించే మార్గం కూడా సక్రమంగానే ఉండాలి. ఎక్కడ పక్షపాత ధోరణి అవలంబించకూడదు. అదే సమయంలో హైడ్రా కూడా చట్టబద్ధంగానే ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన చెరువుల్ని కాపాడుకోవడానికి మనం తీసుకుంటున్నటువంటి ఈ చర్యల్లో భాగంగా హైడ్రాకి చట్టబద్ధత కల్పించి చట్టబద్ధంగానే ఒక పాలసీ ప్రకారం అది ముందుకెళ్ళి ఎక్కడా పక్షపాత ధోరణి లేకుండా ఎక్కడా రాజకీయాలకు అవసరం లేకుండా అది ముందుకెళ్ళిన రోజు ఏ లక్ష్యాన్నైతే మనం నిర్దేశించుకున్నామో అది తప్పనిసరిగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సత్యమేవ జయతే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.